బ్లాక్ గానే ఉంటారు, మీకు తెలిసే ఉంటుంది. అలాగే బ్లాక్ గా ఉండేసరికి నేను అక్కడ ఉంటే చాలా మంది నన్ను కాంప్లిమెంట్ ఇచ్చారు, నువ్వు చాలా బ్యూటిఫుల్ గా ఉంటావు. మార్నింగ్ అండి, నమస్కారం అందరికీ. అందరు ఎలా ఉన్నారు? ఇవాళ వచ్చేసి ఫ్రైడే, బయట క్లైమేట్ బ్యూటిఫుల్గా ఉంది, సన్నీ లేదు ఇవాళ. అలాగే సత్య పడుకున్నాడు. ఇప్పుడే పాప స్కూల్కి వెళ్ళిపోయింది. కిందికి దిగి మెల్లిగా ఫస్ట్ అయితే టీ తాగుదాం. నాని కోసం కూడా వెయిట్ చేస్తున్నాను. ఇవాళ హాఫ్ డే రియాకి ఉంటుంది కదా, సో రియాని పిక్ చేసేసుకొని. అలాగే ఇవాళ ఫ్రైడే కదండి, రేపు మన ఆఫ్రికన్ వాళ్ళ గ్యాదరింగ్ ఉంది. అంటే మన ఐవోరియన్, మా హస్బెండ్ వాళ్ళ కంట్రీ రెసిడెన్సీ చాలా మంది ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళంతా ఇయర్లీ ఒకసారి గ్యాదరింగ్ చేసుకుంటారు. అదే గ్యాదరింగ్ రేపు ఉంది. సో రేపు నేను ఫస్ట్ టైం సారీ అయితే కట్టుకొని వెళ్దాము అని అనుకుంటున్నాను. చూద్దాము వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో. అలాగే వాళ్ళ వ్లాగ్ అయితే మనం స్టార్ట్ చేద్దామండి. లెట్స్ గో. ప్రస్తుతానికి పోస్ట్ పార్టమ్ హెయిర్ ఫాల్ అండి, చాలా ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుంది. అయినా నా హెయిర్ చాలా థిక్గా ఉంటుందని అర్థం కావట్లేదు, కానీ ఇగో హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా. ఇప్పుడు ఇది జస్ట్ ఒక్కసారి కోమ్ చేస్తే ఇంత, కంటిన్యూస్లీ కోమ్ చేస్తే మొత్తం ఎక్కువగా హెయిర్ ఫాల్ అయితే అవుతుంది. ఎవరికైనా పోస్ట్ పార్టమ్ హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్ తెలుస్తే నాకు కామెంట్లో పెట్టండి. టీ తాగుదాం అని వెళ్దాం అనుకుంటే సత్య లేచాడు, సో తర్వాత తాగుదాం. సత్య చాలా టైం తీసుకున్నారండి పడుకోవడానికి, సో టీ తాగే ప్లాన్ క్యాన్సిల్ చేసేసుకున్నా. ఇవాళ చాలా డిస్టర్బ్గా పడుకున్నాడండి సత్య. ఇగో కిందికి వచ్చాను. అలాగే ఇవాళ వచ్చేసి మనం చాలా డెలికేట్ టాపిక్ మీద మాట్లాడుకుందామండి. స్కిన్ కలర్ డార్క్ ఉంటే చాలా మంది, అంటే మనం చిన్నప్పటి నుంచి మనం చాలా మందితో వింటూ ఉంటాం మన సొసైటీలో, తెల్లగా ఉంటేనే బాగా, అంటే పెద్ద ఫ్యామిలీలో పెళ్ళి అవుతుంది, అలాగే తెల్లగా ఉంటేనే చాలా మంది బాగా మాట్లాడతారు, లేకపోతే డామినేట్ చేస్తారు. ఇది వచ్చేసి చాలా డెలికేట్ టాపిక్ అనే చెప్పాలి, కానీ దీని గురించి నేనైతే కంపల్సరీగా మాట్లాడుకుందాం అని అనుకున్నాను. అలాగే దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇగోండి బాయిల్ ఎగ్ చేసా, ఎగ్ కర్రీ చేస్తాను. అలాగే నిన్న నేను దాల్ చేశాను కదా, అది చాలా ఎక్కువ చేశాను, ఇంకా ఉంది. మన స్టార్కి ఆల్రెడీ రైస్ నిన్నటిది కూడా చాలా ఎక్కువగా ఉంది, ఇది ఇచ్చేస్తాను. ఇంకొకటి ఇక్కడ చూస్తున్నారండి, ఇక్కడ మొత్తం ఎగ్ షెల్ వచ్చేసి ఈ కలర్లో ఉంటుంది. మనకి ఇండియాలో వైట్ కలర్లో ఉంటుంది కదా, ఇక్కడ వచ్చేసి ఎగ్ షెల్ ఈ కలర్లో ఉంటుంది. సత్య ఇప్పుడే లేచాడండి, చాలా ఫుల్ నిద్రలో ఉన్నాడు. ఇవాళ మార్నింగ్ నుంచి అసలు అవ్వలేదు. ఇప్పుడు కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుందేమో, కొంచెం స్మైల్ చేస్తున్నాడు. సత్య స్మైల్ ఇచ్చి నన్ను అందరికీ, నీ క్యూట్ స్మైల్ ఇచ్చి బాబా బాబా బాబా. హెయిర్ కోమ్ కూడా చేయలేదు. మార్నింగ్ స్నానం చేయిస్తే ఒక 1 hour ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడో తెలీదు, ఎందుకంటే ఫుడ్ ఆల్రెడీ తిన్నాడు, అర్థం కాలేదు. సో మేబీ నిద్రకి ఏడ్చాడేమో. దాని తర్వాత ఫుల్ పడుకున్నాడు, ఇప్పుడే లేచాడు. ఈ ఆల్మోస్ట్ టైం అయిపోయింది స్కూల్ది. మా నాని తింటుంది, తిన్నాక నేను కూడా కొంచెం తినేసి ఇంకా మనం వెళ్ళి పాపని పికప్ చేసుకుందాము. బిజీగా చూస్తున్నాడు సత్య. ఏం చూస్తున్నాడు చూపించాలా? బయట బ్యూటిఫుల్ ట్రీస్ అన్నీ ఉన్నాయి కదా, అదే చూస్తున్నాడు సత్య. ఇగోండి నా లంచ్ ప్లేట్. ఇది మైదా పాస్తా కాదు, ఇది వీట్ పాస్తా. దాని తర్వాత ఎగ్ కర్రీ చేశాను కదా, ఎగ్ ఇంకా టొమాటో మొత్తం మిక్స్ చేసా, క్యారెట్స్, అంతే. ఫాస్ట్గా ఇదే అయింది. సో ఇది తినేద్దాము. వచ్చేసానండి పాపని పిక్ చేయడానికి. ఇక్కడ అసలు కరెంట్ ఇష్యూ చాలా ఎక్కువ అయిపోయింది. అసలు 2 days నుంచి ఎలక్ట్రిసిటీ కట్, అంటే నైట్ అంతా లేదు, నైట్ అంతా జనరేటర్ వర్క్ అయింది ఇక్కడ. చూసి చెప్పు నాన్న, అందరికి నమస్కారం. ఇవాళ రియా ఏంటి, వాట్ ఆర్ యూ టుడే? స్టార్ ఆఫ్ ద వీక్. నేను మిమ్మల్ని ఇక్కడ ఇందులో సర్టిఫికేట్ ఉంది, చూపిస్తా. నేను రాగానే రియా రన్ చేసి వచ్చి, మమ్మీ నేను స్టార్ ఆఫ్ ద వీక్ అని చెప్పింది. ఇగో నేను సర్టిఫికేట్ కూడా, ఈ February 1st కదా, ఈ మంత్ రియా బర్త్డే కూడా 11th. సో స్టార్ ఆఫ్ ది వీక్ చెప్పంగానే నేను ఫుల్ హ్యాపీ. చూపిస్తాను మీకు. హియర్ ఇస్ ద ఛాంపియన్ అవార్డ్, బీయింగ్ అ గుడ్ లిసనర్ అండ్ డెలివరింగ్ ద గుడ్ క్వాలిటీ వర్క్. కంగ్రాచులేషన్స్ ఏవా. Good girl. High five. And I have something to take this. What is it?
ఇదేంటి? వావ్, స్టార్ ఆఫ్ ద వీక్ ఏవా. ఇది క్రౌనా? వేసుకో క్రౌన్. స్టార్ ఆఫ్ ద వీక్ ఏవా. ఇంటికి వచ్చానండి. ఇప్పుడు పైన ఆఫీస్లో ఉన్నాను. కొంచెం వర్క్ ఉండేసరికి ఇంకా వర్క్ స్టార్ట్ అవుతుంది కదా, సో మెల్లిమెల్లిగా ఆఫీస్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. అలాగే నేను ఈ వీడియో యాక్చువల్గా మెయిన్ టాపిక్ మీద వద్దాము. యాక్చువల్గా మన ఇండియాలో నేను ఇండియన్ కాబట్టి నేను ఇండియాలో చెప్తున్నాను, వేరే కంట్రీస్లో కూడా ఉండొచ్చు. మనం కాలనైజ్డ్ ఉండేసరికి థాట్ ప్రాసెస్ ఉందా లేకపోతే ఎలా వచ్చింది తెలియదు. బ్లాక్ హిస్టరీ. సో వైట్ ఉంటే ఎక్కువగా సుపీరియర్ అంటారు, బ్లాక్ ఉంటే ఇన్ఫీరియర్ అంటారు అని చెప్పి అదే మన మైండ్ సెట్లో ఉండిపోయి చాలామంది, అంటే మోస్ట్లీ అమ్మాయిలు, ఒకవేళ డార్క్ కలర్ ఉంటే కొంచెం అంటే మాట్లాడే విధి కొంచెం చేంజ్ అవుతుంది, లేకపోతే ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూ ఉంటారు, అంటే నువ్వు కొంచెం డార్క్ ఉన్నావు సో ఈ మేకప్ రాసుకో, లేకపోతే లిప్స్టిక్ రాసుకో, లేకపోతే క్రీమ్స్, ఫెయిర్ అండ్ లవ్లీ అడ్వర్టైజ్మెంట్స్ అవన్నీ. నేను నా స్టోరీ చెప్తున్నాను, నా పర్సనల్ స్టోరీ చెప్తున్నాను. నా కలర్ కూడా డార్క్. నేను కొంచెం ఇన్ఫీరియర్గా ఫీల్ అయ్యేదాన్ని. అదే మా ఫ్యామిలీలో చెప్తే మా ఫ్యామిలీలో ఎవ్వరూ నన్ను ఏమనలేదు కలర్ గురించి. అలాగే బయట స్కూల్లో, కాలేజ్లో, లేకపోతే ట్యూషన్స్కి వెళ్ళేటప్పుడు చాలామంది ఫ్రెండ్స్ అలా కామెంట్ చేయడం, అలాగే సొసైటీలో ఉంటారు కదా, సో మనం వింటూ ఉంటాం, ఓ కొంచెం బ్లాక్గా ఉంటే కొంచెం ఇన్ఫీరియర్గా ఉండాలి, మేబీ పెళ్ళి అవ్వదు, లేకపోతే ఎవరు ఇష్టపడరు, అలా ఒక ఫీలింగ్ వస్తుంది. ఎక్కువగా మనం మేకప్ రాసుకుంటూ ఉంటాము, జస్ట్ మనకి మేకప్ ఇష్టం అని చెప్పి కాదు, జస్ట్ కొంచెం ఫేర్ కనిపిస్తామని చెప్పి రాసుకుంటూ ఉంటాం కదా. సో అలాగే నేను ఆఫ్రికాకి ట్రావెల్ చేసినప్పుడు, ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసినప్పుడు, ఆఫ్రికా ఒక కంట్రీ, అందరూ బ్లాక్గానే ఉంటారు, మీకు తెలిసే ఉంటుంది. అలాగే బ్లాక్గా ఉండేసరికి నేను అక్కడ ఉంటే చాలామంది నన్ను కాంప్లిమెంట్ ఇచ్చారు, నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉంటావు, నువ్వు చాలా బ్యూటిఫుల్. ఇంకా తర్వాత కలర్ నాది డార్క్ కలరే. అలా నేను వినేసరికి నన్ను అంతగా బ్యూటిఫుల్ అనేది మా ఫ్యామిలీ తప్ప వేరే వాళ్ళు ఎవ్వరు అంతగా చెప్పలేదు. కొంతమంది కాంప్లిమెంట్స్ ఇచ్చేవాళ్ళు, కానీ కొంతమంది అలా కూడా కొంచెం డార్క్ ఉంటావు కదా, సో నువ్వు క్రీమ్స్ యూజ్ చేసుకో, ఇది అది అని చెప్పేవాళ్ళు. సో నేను అది కొంచెం మైండ్లో ఉండిపోయింది. సో కొంచెం ఇన్ఫీరియర్గా ఫీల్ అయ్యేదాన్ని, అంటే బయటికి వెళ్ళేసరికి నేను కొంచెం ఎక్కువగా పౌడర్ రాసుకోవడం అదంతా చేసేదాన్ని. సో నేను ఫస్ట్ టైం ట్రావెల్ చేసినప్పుడు నాకు అనిపించింది, లేదు, బ్యూటీ అనేది మన హార్ట్లో ఉంటుంది. దేవుడిచ్చిన ఫేస్ కలర్ మనం చేంజ్ చేయలేము, మన స్కిన్లో మనం కాన్ఫిడెంట్ ఉండాలి అని చెప్పి. అలాగే మా హస్బెండ్ని కలిసినప్పుడు నాకు కాన్ఫిడెన్స్ ఇంకా ఎక్కువ అయింది. ఎందుకంటే మా హస్బెండ్, నేను ఫస్ట్ నన్ను మ్యారేజ్ ప్రపోజల్ చేసినప్పుడు నేను అడిగాను, నేను అంతగా ఫేర్గా ఉండను కదా, నేను ఎందుకు నచ్చాను అని చెప్పి ఈ క్వశ్చన్ అయితే అడిగాను. అయితే తను షాక్ అయ్యారు, అసలు ఎందుకు కలర్ గురించి మాట్లాడుతున్నావు, వైట్ అండ్ బ్లాక్ ఈక్వలే, కలర్ అంటే కలరే, నువ్వు ఈ కలర్ ఉన్నా ఇంకా డార్క్ కలర్ ఉన్నా కూడా నేను నీ నేచర్, ఇంకా నీ హార్ట్ చూసి, ఇంకా నీ బ్యూటీ, నువ్వు ఇలా ఉన్నా కూడా నువ్వు నాకు చాలా బ్యూటిఫుల్ అని చెప్పారు. నేను షాక్ అయ్యాను. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఎక్కువగా మేకప్ రాసుకుంటే మనం డిఫరెంట్గా కనిపిస్తాం, అలాగే మేకప్ తీసేస్తే మనం ఒరిజినల్ కనిపిస్తాం. సో ఎప్పుడు తను నన్ను ఏ మేకప్ వేసుకోకుండానే నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉంటావు అని చెప్పేవారు. సో అప్పుడు నాకు అనిపించింది, మనం యాక్చువల్గా మన కంట్రీలో ఉన్నప్పుడు ఒక థాట్ ప్రాసెస్ అనమాట చినిస్తుంది, బ్లాక్ ఉంటే బాగోదు, వైట్ ఉంటేనే బాగుంటుంది అని చెప్పి. కానీ మనం ట్రావెల్ చేసినప్పుడు మనకు అనిపిస్తుంది, లేదు, యాక్చువల్గా అయితే మన స్కిన్ కలర్లో మనం కాన్ఫిడెంట్గా ఉండాలి. ఏ కలర్ ఉన్నా కూడా బ్యూటీ అనేది హార్ట్. నిజంగానే ఇవాళ నేను సక్సెస్ఫుల్ అయ్యాను అంటే బికాజ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇన్ మై ఓన్ స్కిన్ అనే చెప్పాలి. ఒక రూమ్లో చాలామంది బ్యూటిఫుల్గా ఉన్నా కూడా నేను ఎంటర్ అయితే నేను అట్రాక్టివ్గా ఉంటాను అని నా కాన్ఫిడెన్స్ నాకు ఉంది. సో ఆ కాన్ఫిడెన్స్ ఫస్ట్ అయితే తెచ్చుకోండి. నో మ్యాటర్ హౌ యూ లుక్, మీ కాన్ఫిడెన్సే చాలా సక్సెస్ఫుల్ అవ్వడానికి మీకు చాలా హెల్ప్ చేస్తుంది. సో చాలామంది ఇండియన్ ఆడియన్స్ కాబట్టి నేను ఈ మెసేజ్ అయితే స్ప్రెడ్ చేద్దామని. అది మీరు అగ్రీ చేస్తున్నారా లేదా కామెంట్లో నాకు చెప్పండి. ఇలా ఇగో ఇవాళ నుంచి సత్యగా బయటికి వెళ్తాడు ఒక 15-20 minutes కదా సత్య. సత్
గా ఇది మొన్న బెల్జియం నుంచి సిరిల్ వాళ్ళ ఫ్రెండ్ తెచ్చారండి. షీకోది ఒక్కొచ్చు. ఇది ఈజీగా ఎయిర్పోర్ట్ లో కూడా క్యాబిన్ లో వెళ్ళిపోతుంది. మొత్తం టర్న్ అయిపోయి చిన్నగా అయిపోతుంది బ్యాగేజ్ లాగా. ఇది క్యాబిన్ లో మీరు తీసుకెళ్ళిపోవచ్చు ఈజీగా. అందుకే నేను సత్యాకి కొన్నాను. ఒకవేళ మేము ట్రావెల్ చేస్తే ఈజీగా దీంట్లో కూర్చోబెట్టి క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు కదా, ఈజీ అయిపోతుంది. సో ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ బ్రాండ్ మీరు ఈజీగా తీసుకోవచ్చు. మీరు కామెంట్లో కావాలంటే చెప్పండి, నేను లింక్ కూడా పెడతాను. మీరు అమెజాన్ నుంచి బుక్ చేసుకోవచ్చు. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది కానీ చాలా రిలయబుల్.